మే 4వ తారీఖు శని హోమం జరిపిస్తున్నాను. ఆసక్తి ఉన్నటువంటి వారు కాదండి, తప్పకుండా చేసుకోవాల్సిందే. ఇప్పుడు నేను మిమ్మల్ని బలవంతంగా శని హోమం చేసుకొని చాలా వరకు నేను చెప్తున్నాను. మీరు ఏదో నామమాత్రంగా శని హోమం జరిపించుకుంటారేమో నా మాట మీద. ఆ శని హోమం జరిపించుకున్న తర్వాత మీకు జరిగేటువంటి ప్రయోజనాలు చూసి అప్పుడు నా విలువ మీరు తెలుసుకుంటారు. మీకు ఉద్యోగం కోరుకున్నారా, వివాహం కోరుకున్నారా, వ్యాపారం కోరుకున్నారా, ఏదైనా మంచిది. ఎందుకంటే శనీశ్వరుడు అనుగ్రహం లేకపోతే ఒక్క అడుగు తీసి ముందుకు వేయలేము. నిజమండి. అందుకే పుష్కర కాలంలో జరిపిస్తున్నాను శని హోమం. మీరు మా దగ్గరికి రానవసరం లేదండి. నేనే శని హోమం జరిపించి ఆ వీడియో మీకు అందజేస్తాను. పుష్కర కాలంలో శని హోమం ఎంత అదృష్టాన్ని ఇస్తుందో తెలుసా? అసలు 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. శని హోమం యొక్క ప్రాముఖ్యత. మే 4వ తారీఖున జరిగే శని హోమానికి చాలా విశిష్టత కలదు. ఆ విశిష్టత ఏంటంటే, శని 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలోకి రావడం, 2024ని మొత్తం కూడితే శనికి సంబంధించిన 8వ నంబర్ రావడం, నవనాయకుల ఫలితాలలో మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉండడం, మేషంలో ఉన్నటువంటి గురుడు మే 1వ తారీఖున వృషభ రాశిలోకి రావడం వల్ల నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఆ పుష్కర సమయంలో శని హోమం జరిపించుకుంటే 1000 అశ్వమేధ యాగాలతో సమానం. మే 4వ తారీఖున శని హోమం జరిగే రోజు పాటించవలసినటువంటి నియమాలు. ఆ రోజు ఉదయం ఇంటిల్లిపాది తలస్నానం చేయాలి. గోవులకు అరటి పళ్ళు తినిపించాలి. నల్ల చీమలకు చక్కెర చల్లాలి. నల్ల కుక్కలకు ఆహారం వేయాలి. ఇవేవి మీకు సాధ్యం కాని ఎడల 2 దీపాలు నల్ల ఒత్తులతో వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలిగించడం శుభప్రదం. శని హోమం చేయించుకున్నటువంటి వారికి కలిగే ప్రయోజనాలు: ఆర్థిక సమస్యల నుండి విముక్తులు అవ్వవచ్చు. భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు దరిచేరవు. కష్టపడి సంపాదించిన దానికి ప్రతిఫలం పొందుతారు. చేజారుతున్నటువంటి ఉద్యోగాలు చేతికి అందుతాయి. సంతాన సమస్యతో బాధపడుతున్న వారికి మేలు జరుగుతుంది. శత్రు వినాశనం జరుగుతుంది. వ్యాపారాలలో నష్టాలు తగ్గి లాభాల బాటలో పడతారు. మనశ్శాంతి లభించి సుఖమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. రాబోయే 30 సంవత్సరాలు మీకు, మీ కుటుంబానికి ఎలాంటి హాని తలపెట్టకుండా మీరు చేసే ప్రతి పనిలో మీ వెంటే ఉంటాడు శనీశ్వరుడు. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. మే 4వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. మీరు ఈ శని హోమానికి హాజరు కాకుండానే శని హోమాన్ని జరిపించుకోవచ్చు. కేవలం మీ గోత్రనామాలు పంపించిన ఎడల మీ గోత్రనామాల మీదుగా శని హోమం జరిపించి వీడియో తీసి మీ వాట్సాప్ నంబర్కి పంపించడం జరుగుతుంది.